నేను ఒక మాట చెప్తా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ, రాజగోపాల్ రెడ్డి గారు కానీ, వాళ్ళని ఇంతవరకు నేనైతే ఎప్పుడేం మాట్లాడలేదు. కానీ వాళ్ళు చిన్నపుచ్చినట్టు దళితులు కాబట్టి ఆ నియోజకవర్గాలు బాగలేవు అని చెప్పటం, మరి మిగతా నియోజకవర్గాలు బాగున్నాయా? భువనగిరి బాగానే ఉందా? మునుగోడు బాగానే ఉందా? లేకపోతే నల్లగొండ వెంకటరెడ్డి నియోజకవర్గం బాగానే ఉందా? లేకపోతే మిగతా నియోజకవర్గాలన్నీ బాగానే ఉన్నాయా? కేవలం దళిత నియోజకవర్గాలు బాగలేవు, వాళ్ళ పాలన బాగలేదని చెప్పడం, అది మొత్తం జాతిని, ముఖ్యంగా దళిత జాతినే అవమానపరిచినట్టుగా నేను భావిస్తూ ఉన్నా. మీరు ఎంత చులకన భావనతో ఈ యొక్క దళిత నాయకులను మాట్లాడుతున్నారో దీన్ని బట్టి అర్థమవుతా ఉన్నది. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. దళిత జాతిని మీరు అవమానపరిచారు, దళిత నాయకులను మీరు అవమానపరిచారు. ఇది కేవలం మునుగోడు తుంగతుర్తికి సంబంధించిన విషయం కాదు, మొత్తం మా జాతులందరినీ కూడా మీరు అవమానించినట్టుగా నేను భావిస్తూ ఉన్నా. ఇది మంచిది కాదు. రాబోయే కాలంలో మీకు ఏ విధంగా దళితుల శక్తి ఏమిటో చూపించడానికే ఇవాళ మాదిగ మహాశక్తి ఇవాళ ఉద్భవించిందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. మాదిగ మహాశక్తి మాదిగలందరినీ ఏకం చేసి మీలాంటి అహంకారంతో మాట్లాడే వాళ్లకు రాజకీయ పతనం చూపించేటువంటి పరిస్థితి ఉంటుందని గమనించాలి. ఏ రకంగా కూడా మీరు ఏమి వెలగబెట్టడానికి మీరు ఎమ్మెల్యేలు అవుతురా? ఏం త్యాగాలు చేశారా మీరు? ఎక్కడన్నా త్యాగాలు చేశారా మీరు? అమాయకులైనటువంటి పేద ప్రజలు, ఎస్సీ ఎస్టీ బీసీలు అమాయకులు కాబట్టి మీరు గెలుస్తున్నారు. మీ దగ్గర ఉన్న డబ్బు మీద మీ సొంతమా? కాదు కదా. ఈ పదవులతోని సంపాదించినటువంటి డబ్బులు మళ్ళా పదవి కోసం మీరు ఖర్చు పెడుతున్నారు. పేద కులాల నుంచి వచ్చినటువంటి నాయకుల దగ్గర డబ్బు లేదు, మీ దగ్గర ఉన్నంత డబ్బు వాళ్ళ దగ్గర లేకపోవచ్చు. అంత మాత్రాన ఆ కులాలనే అవమానపరచడం అనేది మంచిది కాదు కదా. రాజగోపాల్ రెడ్డి గారు ఇప్పుడు నేను వారం రోజులు అయిన చూస్తున్నా, కనీసం ఆయన ఒక బాధను కూడా వ్యక్తం చేయలేదు. ఇది పొరపాటు జరిగిందని కూడా ఇప్పటి వరకు భావించలేదు ఆయన. అంటే మరి అది ఏ రకమైన నాయకత్వం? ఎవరి కోసం వీళ్ళు చేస్తున్నారు? ఎవరి కోసం వీళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు అవుతారో నాకు అర్థం కాదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సామేలకు తెలియకుండానే ప్రోటోకాల్ ప్రకారంగా లోకల్ ఎమ్మెల్యేలకు చెప్పాలి. మీరు చెప్పకుండానే మీరు ఎమ్మెల్యేను అవమానపరిచే విధంగా, ప్రజల్లో ఆయనను ఇబ్బంది పెట్టే విధంగా చేయటం న్యాయమేనా? వెంకరెడ్డి గారు మీరు ఆలోచించండి. తప్పు కాదా మీరు వెళ్ళటం? అట్లా నాతో సామేల్ గారు మాట్లాడారు. ఆయన నియోజకవర్గాన్ని మీరు పోయి ఆయన చెప్పకుండా పోయేది ఏంటండి? మీతో పాటు ఆయన కూడా ఎమ్మెల్యే. ఒకరినొకరు గౌరవించుకోవాలి కదా, ఆయన విలువను పెంచాలి మీరు యాజ్ ఎ మినిస్టర్. కానీ ఆయన పనికిరాడు అన్నట్టుగా మీరే చిత్రీకరించి అతన్ని పతనం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అది మంచిది కాదు. రాజగోపాల్ రెడ్డి కూడా నేను చెప్తా ఉన్నా, ఎల్లకాలం మీరు ఉండలేరు కదా, వ్యవస్థ మారుతుందనేది మీరు గమనించండి, కళ్ళు తెరవండి. ఇంకెక్కడున్నారు మీరు? ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ రాబోయే కాలంలో వాళ్ళు పరిపాలనకు రావాలని ముందుకు వస్తున్న రోజులు ఇవి. నేను చెప్తున్నా కదా, మీరు అవమానపరిచారు కదా. మీ రెండు నియోజకవర్గాల్లో మాదిగలు ముఖ్యంగా మీరు రేపు ఎట్లా గెలుస్తారో కూడా చూస్తారు. మా మాదిగ మహాశక్తి వాళ్ళకి అండగా ఉంటుంది, అది గమనించుకోవాలి మీరు. కాంగ్రెస్ పార్టీలో మీరు ఈ మధ్య చూసుకుంటే బీసీల పైన వచ్చి కొన్నాం మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, అలాంటి వారి వీళ్ళ వర్గపోరు, ఎస్పెషల్లీ కాంగ్రెస్ పార్టీ విధంగా కులాలకు సంబంధించి పోరు ఎందుకు జరుగుతుంది? తెలివత్తమే అది వాళ్ళ 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 అహంకారానికి అది నిదర్శనం. ఇప్పుడు విషయం ఏంటంటే, దీనికి కారణం ఏంటంటే, ఒక కులము, బీసీలు 100 కులాలు ఉన్నాయి. ఈ 100 కులాలు, అదేవిధంగా దళిత వర్గాలు, ఇవి 59 కులాలు ఉన్నాయి. రిజర్వేషన్లో వచ్చిన సీట్లే కాదు, జనరల్ సీట్లో మాలమాది వాళ్ళకి ఇవ్వద్దనండి సీట్లు. కేవలం రిజర్వేషన్ ఎంత ఉందో గంతే ఇస్తున్నారు. అది అట్లా పోని. ఇవాళ బీసీలు ఉన్నారు, ఒక్క కులం రెడ్డి కులమే 43 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఎవరిని ఉద్ధరించడానికి? ఉన్నాయి 100, 119 అయితే కొన్ని అయితే ఇక్కడ ముస్లింలు వాళ్ళు వీళ్ళు పరిపాలన చేస్తారు.
మరి ఈ 100లో 43 మంది మీరే, 50% మీరే ఉన్నారు. మిగతా కులాలంతా చచ్చిపోయినరా? వాళ్ళకి అధికారం వద్దా? వాళ్ళు ఎమ్మెల్యేలు కావద్దా? వాళ్ళు ఎంపీలు కావద్దా? వాళ్ళు రాజ్యం ఏలొద్దా? వాళ్ళ బతుకులు మారొద్దా? ఏ రకంగా న్యాయం? కాబట్టి వీళ్ళ ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ ఒక్కసారి ఆలోచించండి బిడ్డ. యువతరమా, మీరు ఆలోచించండి. మీరు ఆలోచించండి యువకులంతా. ఒక్కసారి కనుక మీరు ఓటింగ్ సిస్టమ్ను మార్చగలిగితే రాజ్యాలే మారిపోతాయి. ఇంత 43 సీట్లు ఇచ్చే ధైర్యం ఒక కులానికి అలాట్ చేసుకునే ధైర్యం ఎవరిచ్చారు మీకు? అంటే మనం అమాయకులం, మనకు నోరు లేదు, మనం మాట్లాడలేం, మనం ఎదురు తిరగలేనంత కాలం వాళ్ళు అట్లే చేస్తారు బిడ్డ. నా బీసీ బిడ్డల్లారా, నా ఎస్సీ బిడ్డల్లారా, ఎస్టీ బిడ్డల్లారా, మైనారిటీ బిడ్డల్లారా, మీరు ఆలోచించండి. చూడండి, ఎదురు తిరిగితే గవర్నమెంటే కిందికి దిగి వచ్చిందా లేదా? సెంట్రల్ గవర్నమెంట్. ఇవాళ మీరు అంతా ఎదురు తిరిగితే రాజ్యాంగబద్ధపరమైనటువంటి అధికారం రాదా? ఎమ్మెల్యేలు మారరా? 100 కులాలకు 100 సీట్లు వస్తాయి కదా. కాబట్టి బీసీలలో మార్పు రావాలి, ఎస్సీలలో మార్పు రావాలి. అందుకే ఈ మార్పు కోసమే మాదిగ మహాశక్తి నేను పెట్టాను. నా కులం శక్తి ఏందో చూపిద్దామని అనుకుంటా. అంటే బీసీలు కూడా చాలామంది ముందుకు వస్తున్నారు, మాట్లాడుతున్నారు. మేము ఎవరికి వ్యతిరేకం కాదు, మా కులాలను చైతన్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మా కులాలను చైతన్యం చేసుకొని ఈ వ్యవస్థను మార్చాలనేదే మా కోరిక తప్ప మేమెవరికి వ్యతిరేకం కాదు. మంచి పరిపాలన కావాలంటున్నాం, అందరికీ న్యాయం జరగాలంటున్నాం, అందరు నాయకులు కావాలి. ఈ 43 మంది ఎవరిని ఉద్ధరించడానికి ఎమ్మెల్యేలు అయ్యిండ్రు అనేది నా క్వశ్చన్. ఆన్సర్ ఇవ్వమను. ముఖ్యమంత్రి ఇస్తాడా? మిగతా కులపొల్లు ఇస్తారా? ఇవ్వండి చూద్దాం. అంటే మీ దగ్గర అధికారం ఉంది కాబట్టి, డబ్బు ఉంది కాబట్టి, కేంద్రంలో ఉన్న పార్టీలను మేనేజ్ చేసి మీరు టిక్కెట్లు తెచ్చుకుంటున్నారు. మూమెంట్ వచ్చినప్పుడు గాలిలో ఎవడైనా గెలుస్తాడా బాబు? రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన అంత పెద్ద నాయకుడైతే బీజేపీ నుంచి పోటీ చేసినప్పుడు ఎందుకు ఓడిపోయిందండి? ఓడిపోయిందా? కాబట్టి ఎక్కువ అహంకారానికి పోద్దు అనేది నేను చేసే సూచన. సామేల్ గారికి ఇప్పటికి కూడా రాజగోపాల్ రెడ్డి కానీ, వెంకటరెడ్డి గారు కానీ ఒకసారి చెప్తే, ఒక క్షమాపణ తప్ప జాతికి క్షమాపణ చెప్పండి. మీరు మాదిగ జాతికి క్షమాపణ చెప్పండి, దళిత క్షమాపణ చెప్పండి. పొరపాటుగా మాట్లాడిన అన్నట్టు, ఇంకా అల్లదే తప్పన్నట్టుగా వాళ్ళ మనుషులతో మాట్లాడిస్తున్నారు. అది బంద్ పెట్టండి. బీసీలు ఏమైనా మాట్లాడితే, బీసీలు ఏమైనా కొంత అనరానట్టు మాటలు ఏమైనా అన్నట్టయితే, మాట దొరికినట్టయితే వాళ్ళందరికీ కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీసులు అని చెప్పేసి ఇస్తుంది. సో వీళ్ళకి షోకాజ్ నోటీసులు కూడా ఇవ్వలేదు. వీళ్ళకి ఇవ్వాలి. ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ గారు పార్టీ అధ్యక్షుడు, ఆయన బీసీ కాబట్టి ఆయన ఇవన్నీ చూసుకోవాలి. వెంటనే వాళ్ళకు క్షమాపణ చెప్పించాలి. అంతకుముందు పొన్నం ప్రభాకర్ ఏదో లక్ష్మణ్ మంత్రి గారిని మాట్లాడినప్పుడు క్షమాపణ చెప్పాడు ఆయన పొన్నం. మరి అదే రకంగా వీళ్ళు కూడా క్షమాపణ చెప్పించాలి. మహేష్ గౌడ్ గారు మరి చెప్పించాల్సిన బాధ్యత వారి మీద ఉందనేది నాకున్న అభిప్రాయం. ఎవరు? అరే పార్టీ ఇస్తుందా? నువ్వెవడు ఇవ్వటానికి? పార్టీ ఇస్తుంది, నువ్వెవడు ఇవ్వటానికి? చెయ్యి, నువ్వే పొడి చేయరు. అది 12 నియోజకవర్గాలు ఆయన మీరే చేయండి అన్నదమ్ములు. ఇక పంచాయతీ ఎక్కడిది? ఎవరో చెప్తుంటారు, ఏదో వస్తుంటాయి పోతుంటాయి, అది వేరే విషయం. కానీ అది ఏదైనా ఉంటే ఇంటర్నల్గా మాట్లాడుకోవాలి. కానీ బయట అట్లా అంత ఓపెన్గా మాట్లాడటం అనేది సమంజసం కాదు, న్యాయం కాదు. వాళ్ళిద్దరు అన్నదమ్ములకు మీరు మారాలి. మీరు మారితేనే రాబోయే కాలంలో మీకు రాజకీయ జీవితం ఉంటుంది, లేకపోతే ఉండదు మీకు. అది నువ్వు విన్నది ఎట్లిన్నావో, మరి విషయం ఎట్లిన్నావో నాకు తెలియదు. కానీ విషయం ఏమిటంటే వాళ్ళు తిడితే ఈయన అన్నాడే ఆ తండ్రి. ఆయన తిడితే వాళ్ళు అంటే అన్నాడు, అంతేగాని ఆయన ముందనలే. అరే అవునబ్బా, నా నియోజకవర్గాన్ని నాకు తెలియకుండా వస్తే మాట్లాడరా? జనం ఏమనుకుంటారు మరి మాట్లాడకపోతే? ఏదైనా కానీ చనిపోని బతకని వీళ్ళే పెద్ద దేశోద్ధారకులు, వీళ్ళు వస్తే ఆడు బతికిండా? మరి మర్యాద అంతే. ఒక మర్యాద ఇవ్వడానికి నువ్వు ఓటంలో తప్పలేదు.
కానీ అదేదో చెప్పిపోతే బెటర్ కదా, ఒక ఇన్ఫర్మేనే కదా, మీ పిఎల్ ఉన్నారు, పిఎస్ ఉంటారు, వాళ్ళే కదా చెప్తారు.